ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు యేసు నామములో మీ అందరికీ సర్వశుభములు కలుగునుగాక. లేఖనాన్ని మనం చూడగలిగితే, ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి అంటున్నాడు. కీర్తనల గ్రంథము 100వ అధ్యాయము 4వ వచనం. సందర్భంలోకి వెళ్ళి మనం చూడగలిగితే ప్రియులారా, దేవుని మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం. అందులోనికి జనుల ప్రవాహం వలె వచ్చుదురు. వచ్చిన వారందరూ కూడా ఆత్మతో సత్యముతో ఆరాధిస్తానికి సిద్ధపడుతూ ఉంటారు ప్రియులారా. ఈ కీర్తనన్నిటిలో ఈ స్తుతి కృతజ్ఞతార్పణ ఏ విధంగా ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయో గమనించండి. మన దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దాని గురించి మనం స్తుతిస్తాము. ఆయన మనకేం చేశాడో దాని గురించి కృతజ్ఞత అర్పణను చెల్లిస్తాం ప్రియులారా. ఆయన మనకు చేసిన మేళ్లను ఉపకారాలను బట్టి ఆయన